ప్రణయ్ తండ్రి బాలస్వామి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కాబట్టి ఈ యొక్క తీర్పు అనేది కనువిప్పు కావాలి. ఆ తొందరపాటు చర్యలకు పోకుండా సామరస్యంగా మాట్లాడుకుంటే ఇవాళ అందరూ బాధపడి ఉండేవాళ్ళు కారు. మా బాబు మిగిలేవాడు, తర్వాత అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు. ఏదన్నా సమస్యల ద్వారా పరిష్కరించుకోవాలి. తర్వాత ఈ తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు రంగనాథ్ సార్ మాట్లాడినట్టు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ వాళ్ళు ఏదన్నా తొందరపాటు చర్యలకు మ్యారేజెస్ కానీ చేసుకుంటే దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలని చేయాలి తప్ప చంపటం అనేది పిల్లలను కూడా చంపుకోవద్దని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ కేసు విషయంలో రంగనాథ్ సారు, తర్వాత అప్పటి డిఎస్పి శ్రీనివాస్ సారు, తర్వాత దర్శనం నరసింహ గారు చాలా ఎక్కడ ప్రలోభాలకు లోను కాకుండా చాలా చక్కగా ఈ కేసును పకడ్బందీగా సైంటిఫిక్ ఎవిడెన్స్తోని ముందుకు తీసుకెళ్లటం అనేది జరిగింది. సాక్ష్యం మేము చెప్పి వచ్చిన తర్వాత కూడా ఆ కేసును ఇప్పటి వరకు కూడా చాలా పకడ్బందీగా చేశారు. నేరస్తులకు ఉన్నటువంటి అన్ని వసతులను వాడుకున్న తర్వాత ఫైనల్గా ఈ తీర్పు రావటం అనేది జరిగింది. కనుక వాళ్ళ కుటుంబాలు కూడా ఇప్పుడు 6 మంది కుటుంబాలు కూడా చాలా బాధపడుతూ ఉంటాయి. కాబట్టి దయచేసి ఇలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడొద్దని ఈ సమాజానికి ఒక మెసేజ్ లెక్క ఈ మీడియా కవరేజ్ ఇస్తున్నాం.